దుకాణం పోయి ఏ వస్తువు కొన్నా ఓ ప్లాస్టిక్ కవర్లేసి ఇస్తారు. మార్కెట్కి పోయి కూరగాయలు తీసుకున్నా, పండ్ల దుకాణం పోయి పండ్లు కొన్నా, టిఫిన్ సెంటర్ కాడ ఇడ్లో దోశో పార్సల్ కట్టుకున్నా ప్లాస్టిక్ కవర్లనే ఇస్తుంటారు. సర్కార్ వాళ్ళు ప్లాస్టిక్ బంద్ పెట్టాలని ఎంత మొత్తుకున్నా నాకు కాదు నా తోకకు చెప్పన్నట్టే తయారైరి. ఆడ ఈడనేం లేదు, అంతటా అట్లనే ఉన్నది. ఇంతకు ముచ్చటైంది అంటురా, సుడుర్రి. గాలి మోటార్ వచ్చి 4 గీరల బండి మీద ఆలినట్టే ఉన్నది కదా, కానీ మంచిగా చూడుర్రి. ప్లాస్టిక్ బాటళ్లతో తయారు చేసిన బొమ్మ గాలి మోటారు. తాగి పడేసిన బాటళ్ళని ముద్దుగా పేర్చి మీదుంగో పెద్ద ఫ్యాను, వెనకాల ఇంకో చిన్న ఫ్యాను. అచ్చం విమానం లెక్కనే తయారు చేసిర్రు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మున్సిపాలిటీకి ఉపాయం చేస్తే మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ వచ్చి చాలు చేసిండు. ఇంతకీ ఇది ఎందుకు చేసినట్టు అంటారా? బండిని ఇంటింటికి తీసుకుపోతా అంటే అమ్మలక్కలు వచ్చి ప్లాస్టిక్ కవర్లు గాలి మోటార్ లోపల పడేస్తున్నారు. అవు ప్లాస్టిక్ ఆడకం చేయొద్దు, వాతావరణం ఖరాబ్ చేయొద్దని పబ్లిక్ ఎరక చేస్తానికే అన్ని ఒక్క తీరు బాటలే ఆడకం చేసినట్టు. ఎందుకు సార్ అని అడిగితే ఉద్దేశం కూడా ఏంటంటే పచ్చదనం అనే ఒక కాన్సెప్ట్ వాళ్ళకు కూడా తెలియాలి కాబట్టి ప్లాస్టిక్ కవర్లు తెచ్చిన వాళ్ళకు జూట్ బ్యాగులు ఇస్తున్నారు. ప్లాస్టిక్ ఆడకం తగ్గిస్తానికి బాగానే తనలాడుతున్నారు ఆఫీసర్లు, లీడర్లు సుత. మార్నింగ్ వాక్ల ద్వారా కూడా వాళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ రాబోయే కాలంలో ప్లాస్టిక్ రహితంగా కాలుష్య నివారణ, పర్యావరణ రక్షణకు సంబంధించిన అంశాలను తీసుకొని ముందుకు పోతాను. ఇప్పటికే స్వచ్ఛ సర్వేక్షణలు అటు నేషనల్ ఇటు స్టేట్ లో మంచి ర్యాంకు కొట్టిన ఉస్నాబాద్ ను ఇంకింత తేటగా చేసే కార్యం అన్నట్టు. కడమ జాగాల్లో సుత గిసొంటి గమతులు చేస్తే బాగుండే.